నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. నిరాధారణకు గురైన బాలకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో బాలల హక్కులపై బంగారు బాల్యం పేరుతో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్లో నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల బంగారు భవిష్యత్తు వైపు ప్రకాశం జిల్లా 100% సాధన దిశగా అనే కాన్సెప్ట్తో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి బిడ్డ సురక్షితంగా, స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, విద్యావంతులుగా ఉండేలా బాలల రక్షణ, పిల్లల హక్కులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని కైలాష్ సత్యార్థి అన్నారు. బాలల హక్కులు కాపాడటం, సమాజంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం అనే వినూత్నమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బంగారు బాల్యం కార్యక్రమం లక్ష్యాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కలలు కంటేనే ఏమైనా చేయగలమన్నారు. ఆకలి అన్నింటినీ తెలుసుకునేలా చేస్తుంది, అదే అవసరం కొత్త దారులను వెతికేలా మార్గాలు చూపిస్తుందని చెప్పారు. జీవితంలో ఎదగాలంటే చదువు అత్యంత అవసరమని స్పష్టం చేశారు. నేడు సమాజంలో బాలల హక్కుల పరిరక్షణ అమలు ఎంతో అవసరమన్నారు. భవిష్యత్తే లోకానికి నూతన బాటలు. ఇందుకోసం this Bangaru Balyam, the whole idea behind it, lot of thoughts have gone into it, lot of experience had gone into it, but more importantly, the determination, the conviction of these leaders sitting on the dais, and many of you are sitting in front of me, is remarkable. I will come to that little later, but let me begin with my stories, some of my stories. Would you like to listen to those? सुनना चाहते हैं? थोड़ा उर्दू हिंदी कम आता है? थोड़ा थोड़ा? अरे अच्छा है, आपको थोड़ा थोड़ा आता है. मुझे तेलुगु तो. మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చే సంఘటనల దృష్ట్యా జిల్లా కలెక్టర్ జిల్లాలో వినూత్నంగా బంగారు బాల్యం అనే కార్యక్రమానికి రూపకల్పనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. బాల్యం గురించి, బాలల హక్కుల గురించి, బాల్యం విలువైందని తెలియజేస్తూ చైతన్యపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలని సమ్మిళితం చేసి ఆ ఫలాలు నిరాదరణకు గురైన బాలికలకు అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. బాలల హక్కుల కోసం, బాల కార్మికుల విముక్తి కోసం, బాలల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జిల్లా కలెక్టర్ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. సమాజంలో మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులే చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ మానసిక రుగ్మతల వల్ల చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతూ ఉంది. అటువంటి వాటిని చూసిన తర్వాత కొంతమంది వాడు మనోడే కదా, వాడికి కేసులు లేకుండా రాజీలు చేద్దామని చెప్పే పరిస్థితి. వీటన్నిటిని కూడా వ్యతిరేకించాలి. రెండోది బాల్య వివాహాలు. అది ఈ సమాజంలో ఆర్థిక స్థితి కావచ్చు, తల్లిదండ్రులకు ఉన్నటువంటి పేదరికం, ఆ విద్య లేకపోవటం, ఇటువంటి సంఘటనలు, అంతేకాకుండా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినటువంటి సందర్భాలు, వీటన్నిటి పరిస్థితుల్లో కొంతమంది వెళ్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. మనకి ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు చాలా ఉన్నాయి. కానీ ఆశించినంత మందికి మనం వాటిలో అడ్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఎవరైనా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి అడ్మిషన్ జరిగే సమయంలో సకాలంలోనే
అటువంటి కల్పించి విద్యను అందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. దట్ అనురాగం అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చి తల్లి తండ్రి లేని వాళ్ళు ఎవరో ఒకరు లేనటువంటి వాళ్ళకు కూడా హాస్టల్లో జిల్లాలో 2 కేంద్రాల్లో భోజనాలు వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి ఆటపాటలు ఆలోచించే కార్యక్రమాన్ని కూడా మా శాఖ తరఫున మేము తీసుకోగలుగుతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే ఏదైతే మన జిల్లాలోనే ఒక వినూత్నంగా మన జిల్లాలోనే ఒక సొంత ప్రోగ్రాం కింద ఫ్లాగ్షిప్గా తీసుకున్నటువంటి ఈ బంగారు బాల్యం కార్యక్రమానికి గ్రామ స్థాయి వరకు ఉండేటువంటి కమిటీలందరూ కూడా నిబద్ధతతో చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసి మన ప్రకాశం జిల్లాని బంగారు బాల్యం బంగారు ప్రకాశం అనే విధంగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ నేను సెలవు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ నిరాదరణకు గురైన బాలికలకు మంచి భవిష్యత్తు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో జిల్లాలో ఈరోజు బంగారు బాల్యం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. So I seek cooperation and active participation from all the stakeholders, all HODs, state and district officers, public representatives, NGOs, civil society organization, media to make this initiative as successful. I take this opportunity to thank our Minister sir also, so who is actively, enthusiastically supporting all the efforts of district administration. In fact, this name Bangaru Balyam is given by our district minister Swami Garu. Thank you sir for that, and my heartfelt thanks to our chief guest Sri Satyarthi ji for accepting our request and launching this initiative. I request you to extend your support and guidance in the coming days also sir, to realize our vision of our children happy, healthy, safe, secure, empowered children. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలు స్కూల్స్కు వెళ్లేలా చేయడం, వారికి తగిన గుర్తింపు ఇవ్వడం, వారి హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణతో పాటు బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా పోలీసు శాఖల తమ వంతు కృషి చేస్తుందన్నారు. బాల కార్మికుల నిర్మూలనలో భాగంగా ఈ నెల 1 నుండి నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో గుర్తించిన స్కూల్స్లో చేర్పించబడిన బాల కార్మికులను ఈ సందర్భంగా నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి, మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, శిశు సంక్షేమ శాఖ పీడీ మాధురి, చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం ఉప సంచాలకులు రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే స్వేచ్ఛను కూడా చదువుకునేంత వరకు స్వేచ్ఛను ఇవ్వాలి, బాల కార్మిక వ్యవస్థ రాకుండా చూడాలి. అందుకని ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ పెట్టింది. మన మంత్రి గారు కూడా ఈ బంగారు బాల్యం అనే పేరు కూడా ఆయన మనసులోకి వచ్చింది. ఆయన కూడా ఈ శాఖ మంత్రి కాబట్టి పిల్లల భవిష్యత్తును మనం బంగారు భవిష్యత్తుని, బంగారు బాల్యాన్ని మనం ఇవ్వగలిగితే మంచి భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మానవ వనరుల్లో హ్యూమన్ రిసోర్స్ లో వీఆర్ ద బెస్ట్. దాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం. ప్రపంచ స్థాయిలో మన భారతదేశాన్ని మనం అతి ఉన్నతంగా నిలబెట్టగలుగుతాం. అందుకు మా వంతు మేము కృషి చేస్తూ వేరే డిపార్ట్మెంట్ల సహకారం, తల్లిదండ్రులు మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు దీంట్లో, తల్లిదండ్రుల్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు కోఆపరేట్ చేయండి. బాల కార్మిక వ్యవస్థ లేకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. మనోవికాసం జరగడానికి స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్తో పాటు ప్లీజ్ వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వండి, వాళ్ళని కాపాడు. వైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు పర్యటనలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారన్నారు. టీడీపీ డోర్లు ఓపెన్ చేయకుండానే వైసీపీ ఖాళీ అయిందని తెలిపారు. వైసీపీ నుంచి వచ్చే లిస్టు ఇప్పుడు చెప్పలేమని తెలిపారు. ఒకసారి డోర్లు ఓపెన్ చేస్తే వైసీపీ క్లోజ్ అవుతుందన్నారు. వైసీపీ హయాంలో రిమ్స్ను నిర్లక్ష్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం రిమ్స్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఈ శాఖ మీద మాట్లాడే నైతిక హక్కు జగన్ కోల్పోయాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక హాస్పిటల్ ఉంది. మా ప్రభుత్వంలో దాన్ని 30 పడకల ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్కి అభివృద్ధి చేద్దామంటే 30 పడకల ఆసుపత్రిని 6 పడకల ఆసుపత్రిగా మార్చినట్టు ఘనుడు గత ముఖ్యమంత్రి. ఈరోజు ఆసుపత్రిలో మేము ఏదో చేసామని
కొత్తగా ఆసుపత్రులు ప్రారంభిస్తుంటే పిల్లలు లేకుండా చేశారంటున్నారు. కొత్తగా ఏర్పడే ఆసుపత్రుల్లో అదనపు సిబ్బందిని కేటాయించేందుకు కూడా మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. గత క్యాబినెట్లో నిన్న జరిగింది కదా, అంతకుముందు క్యాబినెట్లోనే కొత్త స్టాఫ్ని తీసుకోవడానికి తీసుకున్నాం. వసతులు లేకుండా పిల్లల భవిష్యత్తును కాజేయాలనే ఆలోచన మాకు లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మనకి ఇచ్చేటువంటి ప్రకారం ముందుకెళ్తాం, కానీ ఇక్కడ ఎవరు కూడా చేయలేదు. కేంద్రం ఇచ్చినట్టు మేము ముందుకు తీసుకుందాం. వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈరోజు సిబ్బందిని ఉన్నారని చూపిస్తున్నారు, అవుట్ సోర్సింగే పెట్టి తన వారిని పెట్టుకొని చేశాడు. హాస్పిటల్ శానిటేషన్ ఇవన్నీ భ్రష్టు పడ్డాయి. వీటి కారకులు గత పాలకులు. అంటే ఈ 2 నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? మీరు అంటుంది ఈ 2 నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు రాలేదు కదా. గతంలో 100% వైద్యం జరిగింది మీరు అంటున్నారు. ఈ 2 నెలల్లో ఎవరు కొత్త వాళ్ళు రాలేదు. గతంలో ఉన్నటువంటి వాళ్ళే. ఏదైనా లోపాలు ఉంటే దాన్ని ప్రక్షాళన చేస్తాం. అందరికీ వైద్యాన్ని అందుబాటు ఇవ్వాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఒక్కసారి తీసుకుంటే బెడ్షీట్లో రోజుకొక రంగు పెట్టి బెడ్షీట్ మార్చినటువంటి చరిత్ర మాది. బెడ్షీట్లు మార్చకుండా ఉంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైద్యం అందకుండా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు కూడా మనం గతంలో చూసుకుంటే సిటీ స్కాన్లు పనిచేయాల. అటువంటి దారుణ ప్రతిదీ రిఫరల్ చేసిన ప్రతి దాన్ని కూడా గుంటూరు పంపించారు. జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి అనుకున్నప్పుడు ఈ పెద్ద ఆసుపత్రి పేరుకే పెద్దగా ఉంది, కానీ స్థాయి పెరగలేదు. ఆశించినటువంటి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందించే విధంగా మా ప్రభుత్వం చర్యలు. తెరకు ముందే ఖాళీ అయింది. దాని గురించి మాట్లాడాల్సిన పనిలే. ఎవరైనా నడిచేటప్పుడు ఒడివడి నడకలు ఒకటితో మొదలు అవుతాయండి, వేలాదికి వెళ్తూ ఉంటాయి. నేను చెప్తుంది బుడిబుడి నడకల నుంచి పరిగెత్తుతూ ఉంటారు. ఈరోజు మొదలవుతున్నట్టుంది. మేమైతే ఆకర్షించరా వస్తున్నట్టుంది. మీకు అత్యంత ఆప్తుడు, మీరు ఆయన్ని అడిగితే సమాధానం బాగా వస్తుంది. వెయిట్ చూడండి. వ్యవహారిక తెలుగు భాషకు పెద్దపీట వేసేలా కృషి చేసిన గిడుగు వెంకటరామూర్తి సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ కొనియాడారు. గిడుగు వెంకట రామమూర్తి 162వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రాంధికంలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చిన సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి అని కొనియాడారు. వ్యవహారిక భాషా ఉద్యమానికి మూలపురుషుడని ఆయన జయంతిని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. బహుభాషావేత్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా గిడుగు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, డిఈఓ సుభద్ర, డిప్యూటీ డిఈఓ అనిత రోజురాణి, కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్, ఇతర అధికారులు, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. దొంగతనాలే వృత్తిగా ఎంచుకొని నిత్యం చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠా ఒంగోలులో గంజాయి విక్రయిస్తూ పట్టుబడింది. 1 టౌన్ పోలీసు స్టేషన్లో సిఐ వై నాగరాజు మీడియా సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. చోరీలతో ఆదాయం తక్కువని, అదే గంజాయి తెచ్చి పొట్లాలుగా చేసి విక్రయిస్తే దండిగా సంపాదించవచ్చన్న ఆ దొంగలు తెలిపారు. వివిధ నేరాలలో ముద్దాయిలుగా జైలులో ఉండి కూటమిగా ఏర్పడి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని అనుకున్నదే తడవుగా జైలు నుంచి బయటకు వచ్చి విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు రావిపాటి జగదీష్, పొదిలి నరసింహారావు, గోరంట్ల ఏడుకొండలు, మేడికొండ రంగా 4 నిందితులు దొరికిపోయారు. వీరిలో అద్దె ఇంటి కోసమంటూ వెళ్లి ఒంగోలు ఏనుగు చెట్టు సమీపంలో అంకమ్మపాలెంలో ఈ నెల 4న ఓ మహిళపై దాడి చేసిన నిందితుడు ఉన్నాడు. చోరీల కంటే గంజాయి విక్రయం ద్వారా మరింత సులభంగా ఎక్కువ మొత్తం సంపాదించవచ్చని వీరంతా జైలులో ఇతరుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం జట్టు కట్టారు.
ఇటీవల విజయవాడ వెళ్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 20 కిలోల గంజాయి కొనుగోలు చేసి ఒంగోలుకు వచ్చారు. సీతారాంపురం వద్ద కొండ మీద పంచుకునే ప్రయత్నాల్లో ఉండగా 1వ పట్టణ సిఐ వై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 2 కిలోల చొప్పున బరువున్న 2 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచామని అన్నారు. ఈ కేసులో స్పెషల్ టీం ఒంగోలు 1 టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు, ఏఎస్ఐ కె సురేష్, ఏఎస్ఐ ఎం సాయి, హెడ్ కానిస్టేబుళ్లు సిహెచ్ విజయ్, అనిల్తో కూడిన ప్రత్యేక బృందం ముమ్మర ప్రయత్నాలు చేసి పట్టుకోవడం జరిగిందని వారిని అభినందిస్తున్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకున్న ప్రత్యేక పోలీసు బృందాన్ని ఎస్పీ దామోదర్ అభినందించారని సిఐ నాగరాజు తెలిపారు. ఈరోజు ప్రస్తుతం మన రాష్ట్రాన్ని పట్టుపీడిస్తున్న ప్రధానమైన సమస్యల్లో ఈ గంజాయి, డ్రగ్స్ ప్రధానంగా ఉన్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా, సీఎం గారు కూడా దీనిపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. దీనిలో భాగంగానే పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు మేము మన ఒంగోలు పట్టణంలో ఎక్కడైతే గంజాయి అమ్ముతున్నారో లేకపోతే గంజాయి విక్రయాలు జరుగుతూ ఉన్నాయో దీని మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. మాకు ఈ గంజాయి అమ్ముతూ ఉన్నారు అనే సమాచారం రావడంతో వెంటనే మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి మన సీతారాంపురం కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర ఉన్న రామాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయికి తీసుకొచ్చేసి వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పే సమాచారం రావడంతో వెంటనే మా యొక్క సిబ్బంది అయిన ఎస్ఐ గారు కిషోర్ బాబు గారు అండ్ మా యొక్క సిబ్బంది ఏఎస్ఐ సురేష్, రసూల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి అండ్ విజయ్, కానిస్టేబుల్ అనిల్ ఇంకా ఇతర సిబ్బందిని తీసుకుని సదరు ప్రాంతానికి ఎంఆర్ఓ గారితో కలిసి వెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని ముందుగా ఎంఆర్ఓ గారికి తెలియజేసి ఎంఆర్ఓ గారిని ప్లస్ వాళ్ళ యొక్క సిబ్బంది విఆర్ఓ గారిని కూడా సదరు ప్రాంతానికి తీసుకుని వెళ్ళేసరికి కొంతమంది ఒక 4 వ్యక్తులు వాళ్ళ దగ్గర ఒక వైట్ బ్యాగ్స్ పెట్టుకుని ఆ ప్రాంతంలో కూర్చుని ఉన్నారు. మమ్మల్ని మా యొక్క పోలీస్ జీపులు చూసి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే వెంటనే మా సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు వాళ్ళని అక్కడే విచారించడం జరిగింది. దీనిలో చూసినట్లయితే అక్కడ ఉన్న 4 వ్యక్తులు చూసినట్లయితే వారిలో మొదటి వ్యక్తి రావిపాటి జగదీష్, వాళ్ళ నాన్నగారి పేరు సాంబశివరావు, 27 సంవత్సరాలు, కమ్మ కులము, తాళూరు మండలం శివరాంపురం గ్రామం. నెక్స్ట్ రెండో వ్యక్తి వచ్చేసి పొదిలి నరసింహారావు, సన్ ఆఫ్ చిన్న వెంకటేశ్వర్లు, 35 సంవత్సరాలు, పొదిలి గ్రామం, క్యాస్ట్ బై రజిక. నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చేసి గోరంట్ల ఏడుకొండలు, సన్ ఆఫ్ వీరయ్య, 55 సంవత్సరాలు, కులం యాదవ, కుందూరు గ్రామం, సంతమాగులూరు మండలం. నెక్స్ట్ మేడికొండ రంగా, సన్ ఆఫ్ రంగయ్య, 43 సంవత్సరాలు, ఎస్సీ. ఇది వచ్చేసి దేవుడు మాన్యం, బాపట్ల టౌన్, బాపట్ల జిల్లా, ప్రస్తుతం ఈపురపాలెంలో ఉంటా ఉన్నాడు. వీళ్ళు 4 కూడా వాళ్ళ దగ్గర ఏదైతే గంజాయి ఉందో ఆ గంజాయిని పట్టుకుని అక్కడ వేరే వాళ్ళకి విక్రయించడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది సార్. వీళ్ళ మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా అని చెప్పేసి వీళ్ళని విచారించిన సమయంలో వీళ్ళల్లో చూసినట్లయితే మనకి ఈ మధ్యకాలంలో ఒక 20 days బ్యాక్ మనకి ఏనుగు చెట్టు దగ్గర ఒక ముసలామిని కొట్టి ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కుపోవడం జరిగింది. అది మన పట్టణంలో సెన్సేషన్ సృష్టించిన ఒక కేసు. దాని గురించి కూడా ఈ వీళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు. అతను చూసినట్లయితే ఎవరైతే రావిపాటి జగదీష్ అనే వ్యక్తి ఇక్కడ మన ఏనుగు చెట్టు దగ్గర జరిగిన నేరంలో ముద్దాయి. ఆ ముసలావిడ ఎవరైతే ఉన్నారో ఆ ముసలావిడిని ఆ టూలెట్ బోర్డుని చూసి నేను రెంట్కి వస్తానని చెప్పేసి ఆ ముసలావిడిని మాయమాటలు చెప్పి ఇల్లు చూపించే సమయంలో ఆమె ఇది వంటగది, ఇది బెడ్రూమ్ అని చెప్పి చూపిస్తున్న సమయంలో వెనక నుంచి రాయితో కొట్టేసి ఆవిడ తల మీద రాయితో కొట్టి ఆ మెడలో ఉన్న చైన్ని లాక్కుపోవడం జరిగింది. ఇతను ఇదే కేసు కాకుండా ఇంతకుముందు ఇతని మీద 2 కేసులు ఉన్నాయి. గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఒకరిని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుపోయిన కేసులో ముద్దాయి. అంతేకాకుండా మనకి జూన్ నెలలో ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక పిల్లవాడిని కొట్టి ఆ పిల్లవాడి మెడలో ఉన్న చైన్ లాక్కుపోయిన కేసులో కూడా ఇతను ముద్దాయి. ఈ రావిపాటి జగదీష్ అనే అతను విచారించినప్పుడు ఏదైతే తను చేసిన రాబరీ నేరం ఏదైతే ముసలావిడిని కొట్టి ఆవిడ బంగారు ఆభరణాలు లాక్కుపోయిన కేసు కూడా తను ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ రెండో వ్యక్తి పొదిలి నరసింహారావు. ఇతను చూసినట్లయితే ఇతను తెలుగు రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 92 కేసుల్లో ఇతను ముద్దాయి. 92 దొంగతనాల కేసుల్లో ఇతను ముద్దాయి.
అవి బైక్ అఫెన్సులు కావచ్చు, టెంపుల్ అఫెన్సులు కావచ్చు, అన్ని రకాలైన నేరాల్లో ఇతను సుమారు 92 కేసుల్లో ముద్దాయి. నెక్స్ట్ 3 గోరంట్ల 7 కొండలు. ఇతను చూసినట్లయితే రైతులు మన పొలాల దగ్గర కాలువల పైన పెట్టిన మోటార్లు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్ల దొంగతనం చేసిన కేసుల్లో సుమారు 6 కేసుల్లో ఇతను ప్రధాన ముద్దాయి. నెక్స్ట్ మేడికొండ రంగ ఇతను ఏవైతే సెల్ ఫోన్లు, బ్యాగ్స్, బస్ స్టాండ్లో ఏమైనా బ్యాగ్స్ కనపడితే ఆ బ్యాగ్స్ లేకపోతే ఇవి ఓపెన్ చేసి ఉంటే వాటిలో ఉన్న డబ్బులు దొంగతనం చేయడం ఇతని యొక్క ప్రధాన ఇది. ఇతని పైన కూడా సుమారు 16 దొంగతనాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. విజయవాడ ఆ సమయంలో అటువైపున కొంచెం గంజాయి దొరుకుతుంది, అది కొంచెం మనం తక్కువ రేటు కొనేసి ఇటు వరకు వచ్చేసి దాన్ని ఎక్కువ లాభానికి అమ్మవచ్చు, చిన్న ప్యాకెట్లు చేసి అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు కాంటాక్ట్ చేసుకొని అందరూ కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఈ గంజాయి కొని ఇక్కడ మన ఒంగోలుకు తీసుకురావడం జరిగింది. ఆ ఒంగోలుకు తీసుకువచ్చి ఇక్కడ దాన్ని ప్యాకెట్లు చేసి ఇక్కడ ఎవరైతే ఆ గంజాయి తాగే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చిన్న ప్యాకెట్లు చేసి అధిక లాభాలకు అమ్ముకుందామన్న ప్రధాన ఉద్దేశంతో మన ఒంగోలుకి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బందితో, మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు సిబ్బందితో వాళ్ళని అటాక్ చేసి వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుని చేయడం జరిగింది. వాళ్ళని కోర్టు ఎదుట హాజరుపరచడం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల పింఛన్ను ఈ నెల 31వ తేదీన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 31వ తేదీ పింఛన్లు తీసుకోలేని వారికి 2వ తేదీ అందించాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. దీంతో జిల్లా యంత్రాంగం సెప్టెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందే పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లు మరి మనకు సెప్టెంబర్ 1వ తేదీ సండే వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఆగస్టు 31వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సో దీనికోసము మనము రేపు సచివాలయంలో ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ, తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్లు, అలాగే అర్బన్లో కూడా వీళ్ళందరూ రేపు అమౌంట్ అంతా కూడా డ్రా చేయాలి. మన జిల్లాలో 2,89,096 మంది పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళకి 123 కోట్ల రూపాయలు పంపిణీ చేయటం జరుగుతుంది. సో ఇది 31వ తేదీ ఆగస్టు 31వ తేదీన పెన్షనర్లు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఎవరైనా మైగ్రేషన్ కనుక వెళ్ళుంటే మైగ్రేషన్ వెళ్ళిన వాళ్ళకు కూడా సచివాలయ సిబ్బంది అండ్ అదర్ గవర్నమెంట్ స్టాఫ్ ఎవరినైతే ఈ పెన్షన్ల పంపిణీకి మనము డ్యూటీ అలాట్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా పెన్షనర్లకి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళను ఆగస్టు 31వ తేదీ ఉదయం 6 గంటలకల్లా వాళ్ళను పిలిపించాలి. వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటే ద సేమ్ డే 99% ఆగస్టు 31వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 99% కంప్లీట్ అవుతుంది. సో దీనికోసము మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేయమని చెప్పి ఎంపీడీఓస్కి, మున్సిపల్ కమిషనర్స్కి వీళ్ళందరికీ కూడా తెలియజేయటం జరిగింది. అలాగే ఎల్డిఎం గారికి కూడా ఇన్ఫామ్ చేశాము. మరి ఎక్కడ కూడా ఏ బ్యాంకులో కూడా అమౌంట్ డ్రా చేయడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎల్డిఎం గారికి కూడా తెలియజేశాము. సో రేపు వీళ్ళందరూ కూడా అమౌంట్ డ్రా చేసి మరి ఎల్లుండి అంటే ఆగస్టు 31వ తేదీ మార్నింగ్ 6 o'clock నుంచే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమము దాదాపు 99% కంప్లీట్ చేయవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఎవరైనా ఇంకా మిగిలిపోతే అంటే ఆ సమయానికి అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ ఆ మిగిలిన వాళ్ళకు కూడా ఆ పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు బిడ్డలు స్వల్ప విరామం. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం నిర్వహించే ప్రత్యేక వర్క్షాపులో పాల్గొనేందుకు వచ్చిన నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థికి కలెక్టర్ తమీం అన్సారియా, సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ సాదర స్వాగతం పలికారు.
కలెక్టరేట్లో కైలాస్ సత్యార్థికి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. కళాశాల విద్యార్థులు, మెప్మా మహిళలు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో కైలాస్ సత్యార్థి మొక్కను నాటారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఒంగోలు పట్టణ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సామాజిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. செனிக்கிறேனப்பா. సారీ అమ్మ ట్రీ కొద్దిగా వాటర్ తిను తిను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన పాత రిమ్స్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి జె రవితేజ యాదవ్ తెలిపారు. మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రోత్ సెంటర్లోని జ్యోతి క్వాడ్ సంస్థలో వివిధ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలలో 19 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువకులు హాజరు కావాలన్నారు. ఎంబీఏ, ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్, డిప్లొమా, మెకానికల్ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులు సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీలతో హాజరు కావాలని కోరారు. ఈ నెల 31వ తారీఖు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా ఆఫీసు నందు ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో జ్యోతి క్వాడ్ సర్ఫేసెస్ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది ఒకటి జరుగుతుంది. దాదాపు ఒక 25 మంది రిక్వైర్మెంట్ ఉంది. ఎంబీఏ, డిప్లొమా, ఐటీఐ అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు రిక్వైర్మెంట్ అనేది కంపెనీలో ఉంది. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఐసిఎస్టిపి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ ప్రెమిసెస్లోనే యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ మనం తీసుకొని ఇండస్ట్రీ ప్రెమిసెస్లోనే స్టూడెంట్స్ని మనము ముందు స్క్రీనింగ్ చేసిన తర్వాత వాళ్ళ ప్రెమిసెస్లోనే ఒక 15 నుంచి 4 రోజుల పాటు వాళ్ళని మనం ట్రైనింగ్ ఇస్తాము. సో దానివల్ల స్టూడెంట్స్కి వచ్చే లాభం ఏంటంటే ఇండస్ట్రీలోనే ట్రైన్ అవుతారు కాబట్టి అక్కడున్న మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఆపరేటింగ్ కానీ ఎలా చేయాలి అనేది వాళ్ళకి వివరంగా నీట్గా అనేది అర్థమవుతుంది. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. సో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ నెల మళ్ళీ చెప్తున్నాను, 31వ తారీఖు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ ఆఫీస్, అది ఓల్డ్ రిమ్స్ అందు ఉంటుంది, ఆపోజిట్ ప్రకాశం భవన్. సో నేను ఎప్పుడూ అందరం మా స్టాఫ్ ఇక్కడే ఉంటాము అవైలబుల్గా. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలానే ఏబిఎస్ఎస్డిసి నుంచి ఇంకా ఫర్దర్గా చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. నిన్ననే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేశాము. ఇలాంటి ఫర్దర్గా ఇంకా ఎన్నో చేస్తుంటాము. సో అందరూ సహకరించి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గ్రాంధిక భాషా పదబంధాల మధ్య చిక్కుకున్న తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దేందుకు పోరాటం చేస్తున్న వాడుక భాష ఉద్యమ పిడుగు గిడుగు రామ్మూర్తి పంతులని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు 162వ జయంతి సందర్భంగా గాంధీ పార్కు వద్ద ఉన్న తెలుగు తల్లి, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తెలుగు భాష కీర్తిని కొనియాడారు.
బెంగాల్ హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని, అజరామరమైన తెలుగు భాషను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో ప్రశంసించడం తెలుగు వారికి దక్కిన గౌరవం అని పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. మాతృభాషలు అంతరించిపోకుండా చేపట్టాల్సిన చర్యలపై యునెస్కో హెచ్చరించిన నేపథ్యంలో మాతృభాషల పరిరక్షణ ప్రాధాన్యత పెరిగిందని ప్రరసం ప్రధాన కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి అన్నారు. తల్లి భాష తెలుగును ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అమలు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. తెలుగు తల్లి, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఏర్పాటు చేసిన డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావును సత్కరించారు. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతిబింబించే గీతాన్ని విశ్వకళాభారతి అధ్యక్షులు నాదెళ్ల జ్వాల ఉమామహేశ్వర శర్మ ఆలపించారు. కార్యక్రమంలో ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్, సంస్కార భారతి జిల్లా ప్రముఖ్ పత్తి రంగమన్నార్, మాంటిసోరీ స్కూల్ కరస్పాండెంట్ శబరినాథ్, ఓరియంటల్ సంస్కృత పాఠశాల గౌరవాధ్యక్షులు కోటి సూర్యనారాయణ, రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి దేనుకొండ సుబ్బయ్య, ఆంధ్ర పద్య సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి పింగళ పూర్ణచంద్రరావు, మైనంపాటి సాయికుమార్, గంగిశెట్టి నరసింహారావు, ఈ గురవారెడ్డి, గుర్రం కృష్ణ, రైల్వే నాగేశ్వరరావు, సలార్, చిలకపాటి రంగారావు, గిరి ప్రదక్షిణ కమిటీ చైర్మన్ రాఘవరెడ్డి, ప్రసాద్, కోదండరాం తదితరులు పాల్గొన్నారు. మాంటిస్సోరీ స్కూల్ విద్యార్థులు పాల్గొని తెలుగు భాష గొప్పదనాన్ని కీర్తించారు. ఒక్క సంగీతమేదో పాడినట్లు భాషించినప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబు నొరరు భాష, భాషలు 10 తెలిసిన ప్రభువు చూసి భాష అని ఇద్ది అని చెప్పబడిన భాష మన తెలుగు భాష అన్నాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి తెలుగు భాషకు పట్టం కట్టడానికి, మాతృభాషని పరిరక్షించుకోవడానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి అజిరామరమైనటువంటిది. ఎందుకంటే ఆ గ్రాంధిక భాష పదబంధాల్లో ఉన్నటువంటి తెలుగు భాషని అందరి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకునే విధంగా, రచనలు చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాషా ఉద్యమాన్ని చేసి ఆ గిడుగు పిడుగు అనిపించుకున్నటువంటి సందర్భం. అందుకని ఆయన యొక్క జయంతిని గుర్తుగా తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం, 1966లోనే అధికార భాషా సంఘం అన్న ఒక దానిని తీసుకొచ్చి తెలుగుని పరిపాలనా భాషగా చేయాలనే ఉద్దేశంతో కూడా అనేక రకాలైనటువంటి చట్టాలను చేయడం జరిగింది. అలానే మన తెలుగు భాషకు సంబంధించి అధికార భాష హోదానే కాకుండా మనకి ప్రాచీన భాష హోదాని కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ప్రపంచంలో మాట్లాడేటటువంటి అనేక భాషల్లో బెంగాలు, హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడేటటువంటి భాష తెలుగు భాష. ఇటువంటి భాషని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో తెలుగు భాషా ప్రేమికులు, తెలుగు భాషా సంఘాలన్నీ కూడా విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి అనేక సాహితీ సంస్థలతో కలిసి ప్రకాశం జిల్లా రచయితల సంఘం తెలుగు తల్లికి, అలానే అన్నమయ్యకు, అలానే శ్రీకృష్ణదేవరాయల వారికి కూడా ఘనమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని ఇవాళ జరుపుకోవటం తెలుగు ప్రజలంతా కూడా గర్వించదగ్గ విషయం. ఇవాళ యువ కవులంతా కూడా కవిత్వం వైపు మలుతున్నారంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారి కృషి వల్లనే అనేది మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పరిపాలనలో కానీ, అలాగే పాఠశాలల్లో కానీ, కోర్టుల్లో కానీ, న్యాయస్థానాలలో కూడా తెలుగు భాషను విరివిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా మాతృభాష మరణావస్థలో ఉంది అని చెప్తున్నారు. ఎప్పటికీ కూడా మాతృభాష మరణావస్థకు చేరుకోదని చెప్తూ ఓ చిన్న గేయాన్ని ఆలపిస్తాను. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా, మరల మరల పిలకలొచ్చి మొలకలెన్నో మొలుచురా. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా, మరల మరల పిలకలొచ్చి మొలకలెన్నో మొలుచురా. ఆది భాష అమ్మ భాష, జన్యు భాష స్తన్య భాష, మన్య భాష మాన్య భాష మనలో నా నిలచి ఉండగా. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా. తెలుగు బడులు పలుకుబడులు, ఆటలు పాటలు పద్యాలు గేయాలు. దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని, ఈ నేపథ్యంలో
నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని, వ్యవసాయాన్ని నమ్ముకున్న కూలీల కుటుంబాలను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు వి విజయరాఘవన్ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు జరుగుతున్న సందర్భంగా 26 జిల్లాల నుండి పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ముందుగా సిపిఎం జిల్లా నాయకుడు మాజీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జాల అంజియ్య వ్యవసాయ కార్మిక సంఘం జెండాని ఆవిష్కరించిన అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు వివిధ సందర్భాల్లో మృతి చెందిన పార్టీ నాయకులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి సంతాపం ప్రకటించారు. సభకు రాష్ట్ర అధ్యక్షుడు దద్దాల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్ళిందని, బొటాబోటీ మెజార్టీతో గెలిపించిన బీజేపీ గతం కంటే భిన్నంగా పరిపాలిస్తుందని అనుకున్నామని, కానీ బీజేపీ పాలనలో ఏమాత్రం మార్పు రాలేదని విజయరాఘవన్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం పూర్తిగా విచ్ఛిన్నం అయిందని అన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ అనేక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో నిరుద్యోగం కూడా పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఒంగోలులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సమావేశాలు రానున్న రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘం తీసుకునే అనేక నిర్ణయాలకు వేదిక కానుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకట్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి కృష్ణయ్య, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, కాలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. The poor rural workers, agriculture laborers, Dalits, and those who are engaging in daily work for their livelihood. This organization has a responsibility to organize all the downtrodden people under the banner of agriculture workers. So naturally, this is an important meeting to discuss the details about the present activities of our organization and how do we expand this movement to the rural Andhra Pradesh in a big way. So in that sense, I think it's a very important meeting. సభకు అధ్యక్షత వహిస్తున్న సుబ్బారావు గారు, ఇక్కడ మన వేదిక మీద ఉన్న నాయకులు, ప్రియమైన కాంగ్రెస్, ఈ సమావేశం చాలా ముఖ్యమైన సమావేశం. ఈ వ్యవసాయ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టపరుచుకుంటూ విస్తరించడానికి ఉపయోగపడింది. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘానికి బాధ్యత ఉంది. సమాజంలో అట్టడుగు తరగతుల ప్రజల యొక్క బాధల్ని, వాళ్ళ ఇబ్బందుల్ని పరిష్కరించడానికి మన సంఘానికి ప్రత్యేకమైన బాధ్యత ఉంది. అందువల్ల ఈ సమావేశంలో మనం వాళ్ళ బాధలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు చర్చించి వాళ్ళ అట్టడుగు ఉన్న వారి అందరూ కూడా సమీకరించడం కోసం, వాళ్ళ నిర్మాణంలో ఉండడం కోసం, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కార్మిక సంఘం విస్తృతి కోసం ఈ సమావేశం చాలా ముఖ్యమైనదని నేను భావిస్తా ఉన్నాను. Comrades, we are gathering here after the result of the last Lok Sabha election. Now a third government of Narendra Modi has been sworn into power with a reduced majority in parliament. In a sense, that is a positive development in our Indian politics, that BJP lost a single majority in parliament.
opposition is there inside the parliament. That was very much visible during the last parliament session. Work and style of functioning which was visible during the last two parliament, that was slightly changed during this parliament because the presence of the strong opposition has restricted the authoritarian move of Narendra Modi to some extent. But it is very much clear through the national budget, then the proclamations of the ministers in the parliament, and the August 15th speech of the Prime Minister of India in Red Fort, BJP is going to pursue the communal agenda as well as the anti-people economic policy vigorously in near future also. So we have to be very careful about the emerging. వ్యవహారిక భాషా పితామహుడు పండితుల భాషను ప్రజల భాషగా మలిచిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణమని కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు అన్నారు. గుంటూరు రోడ్లోని ఫ్లైఓవర్ కింద ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద కళామిత్ర మండలి నరసం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ సభకు నరసం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించారు. ఈ సభలో వివిధ సాహితీ సాంస్కృతిక కళారంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించారు. సాహితీవేత్త నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, శ్రీకృష్ణదేవరాయల సాహిత్య సంస్థ అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు, ప్రజాగాయకుడు నూకతోటి శరత్ బాబు, నాటకరంగం ప్రముఖులు మిడసల మల్లికార్జున, పాత్రికేయులు మాగంటి మూర్తులను సన్మానించారు. మదరాశీలుగా గుర్తింపబడే తెలుగువారికి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు తల్లి గిడుగు విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు. ప్రభుత్వం ద్వారా కూడా తెలుగు భాష ఉత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, నాళం నరసమ్మ, బేరం అరుణ, అంగలకుర్తి ప్రసాద్, దేనుకొండ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసినటువంటి సేవ ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఒకప్పుడు పండితులకే పరిమితమైపోయినటువంటి భాషని సామాన్య జనానికి అందుబాటులోకి తెచ్చినటువంటి గొప్ప చరిత్ర గిడుగు రామ్మూర్తి పంతులు గారిది. వారి జన్మదినాన్ని ఆంధ్ర భాష దినోత్సవంగా జరుపుకోవటం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విశేషం. ఆ సందర్భంగా ఈ కళామిత్ర మండలి, నరసం నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం వీళ్ళిద్దరూ కలిసి ఒక 5 కళా పోషకులకి, కళావేత్తలకి, సాహితీవేత్తలకు సన్మానం చేయటం అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పని. గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం కూడా ఈ పని చేయాల. ఈ సంవత్సరమే ఇప్పుడు ప్రభుత్వం ఈ సంవత్సరం కొంత దాని మీద కదలిక వచ్చి ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొంతమందిని సన్మానం చేస్తున్నది. ఇక్కడ సాహిత్య రంగంలోనూ కళారంగంలోనూ ముఖ్యులైనటువంటి కొంతమందిని గుర్తించి మేము ఇక్కడ సన్మానించడం జరిగింది. ఇది వాళ్ళకి ఎప్పుడో చాలా సమాజంలో చాలా రంగాల్లో వాళ్ళు నిష్ణాతులై ఉన్నారు ఇప్పటికే కూడా. అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు అర్హులు అని భావించి మేము ఈ తెలుగు భాషా దినోత్సవం రోజున చేయడం జరిగింది. మరి తెలుగును వ్యవహారిక భాషగా మార్చేటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారికి నివాళులు అర్పించుకుంటున్నాం. అలాగే గురజాడ అడుగు జాడల్లో నడిచి తెలుగును వ్యవహార భాష చేయడానికి చేసినటువంటి కృషి అనేది సామాన్యమైనది కాదు. చాలా 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 కష్టాలు ఎదుర్కొన్నాడు ఆయన. అందుకని చెప్పని ఈరోజు ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజు ఈ విధంగా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మరి ఈరోజు ఈ జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా జరిపినట్టయితే చాలా బాగుండేది. బహుశా ఇది ప్రభుత్వ ఒత్తిడిలో ఉండవచ్చు. వచ్చే సంవత్సరానికైనా సరే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒంగోలులోనే కర్నూలు జంక్షన్లో ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అలంకరింపజేశాము. అలాగే ఒక 5 కవులు, అలాగే జర్నలిస్టులు, సాహితీవేత్తలకి సన్మానం చేయడం జరిగింది. గత ప్రభుత్వ కాలంలో తెలుగు భాష మృగ్యమైపోయింది. అటువంటి భాషను బ్రతికించుకునేటువంటి క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము తెలుగు భాషని ఆదరించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము.
కేవలం భాషా శాస్త్రవేత్తలకు పండితులకు మాత్రమే పరిమితమైన ఆ గ్రాంధిక భాషను పూర్తిగా మార్చివేసి మనం మాట్లాడుకునే వాడుక భాషగా, పాలనా భాషగా, అధికార భాషగా రూపుదిద్దిన ఆ మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు బాటలో మనం పయనిద్దాం. తెలుగులో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడితే ఈ తెలుగు ఎప్పటికీ వెలుగులూతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటన్లో మరో స్వల్ప విరామం. ప్రకాశం జిల్లా క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల క్రీడా ప్రతిభను అభినందించారు. బహుమతుల కార్యక్రమానికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కన్వీనర్ రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులలో ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారని, అందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల్లో మంచిగా రాణించే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు అందరికీ బహుమతులు అందజేశారు. స్టెప్ సిఇఓ లోకేశ్వరరావు, నవోదయ ప్రిన్సిపాల్ గీతాలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈరోజు డిఫరెంట్ స్పోర్ట్స్లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్, హాకీ, ఖోఖో, దెన్ వెయిట్ లిఫ్టింగ్, తర్వాత ఫెన్సింగ్, యోగా, వాలీబాల్. సో అన్ని కాంపిటీషన్స్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తే ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి, జెడ్పీ హై స్కూల్స్, అదేవిధంగా గురుకులం పాఠశాల నుంచి వచ్చి ఉన్నారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ స్కూల్స్ నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి వారు మెడల్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు చూస్తే వారు ఎంత టాలెంట్ మనము గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఉంది అని మనకు కనిపిస్తున్నది. వారందరూ కూడా దాంట్లో ఒక 52 మెంబర్స్ రేపు నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కి అక్కడ జరగబోయే కాంపిటీషన్స్కి వెళ్తున్నారని చెప్పడం జరిగింది. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. సో అందరు పిల్లలు కూడా వారు తప్ప ఇంకా మనకు డిస్ట్రిక్ట్లో ఉన్న మిగతా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ని కూడా స్పోర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పార్టిసిపేట్ చేయాలని.
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్లు తెలుగు భాష ప్రాముఖ్యతను మర్చిపోకూడదని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి కళ్యాణి అన్నారు. కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాతృభాష అయిన తెలుగు భాషని గౌరవించుకోవాలని, తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కళ్యాణి అన్నారు. పి యామిని అమ్మాజీ మాట్లాడుతూ స్వర్గీయ గిడుగు వెంకటరామూర్తి పంతులు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని సాగించారని, వారి కృషి ఫలితంగా తెలుగు గ్రాంధిక చెర నుండి తప్పించుకొని వ్యవహారిక భాషగా స్థిరపడిందని అన్నారు. గురిజాడ, కందుకూరు వంటి వారి సహకారంతో వ్యవహారిక భాషగా తెలుగుని గెలిపించిన ధీరుడు గిడుగు వెంకటరామూర్తి పంతులని, వారి భాషా ఉద్యమాన్ని వివరిస్తూ వారి జన్మదినాన్ని వ్యవహారిక భాషా దినోత్సవంగా, క్రమేణా తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగుదనం ఉట్టిపడేలా వేసిన వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డోలా అనంతలక్ష్మి, అకాడమిక్ కౌన్సిల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, సరళ, డాక్టర్ రాజ్యలక్ష్మి, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సింగరాయకొండలోని మూలగుంటపాడులో గల భాష్యం పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష పరిరక్షణకై భాష్యం విద్యా సంస్థలు సింగరాయకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే పాటలు, నృత్యాలు, బహున విజయం నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రకాశం జోనల్ ఇన్ఛార్జి శ్రీకృష్ణ గణేష్, ప్రిన్సిపాల్ జయకృష్ణ, హెచ్ఎం స్వర్ణలత పాల్గొని విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాషకు మనం చేయవలసినటువంటి కృషిని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో భాష్యంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి పూర్ణ విజయ సభను ప్రారంభించాలనేది నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దన్న మాత్య, కానీ ప్రభుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాష పైన ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సురానగవి, మంద మకరందాలు జాలు వాడే తెలుగు భాషను ఇష్టపడిన వారుందురే. తెలుగు తేలనందువా, తెలుగు తేలయున్ను దేశంబు తెలుగు గేను తెలుగు వల్ల గుండ తెలుగు కండ ఎల్ల నూనె గొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి తెలుగు భాష మీద ఎవరికైనా మమకారం ఉంటుందా? పెద్దనాయ్య, కవులారా, మేము తర్వాత పద్యం పూరిస్తాం. ముందు మీరంతా పద్యపుడు నాకు పూనుకోండి. చిత్తం ప్రభు. బాగు బాబు, బహుబాబు, ముద్దు పరుగుల ముక్కు తిమ్మన్న కవి, ఇదిగో మీ సమస్య. గాడిద ఏటెను గదన్న ఘన సంపన్న, గాడిద ఏటెను గదన్న ఘన సంపన్న. నేను గిడుగు వెంకట రామూర్తి వేషం వేశాను. నా గురించి నేను చెప్పబోతున్నాను. నేను గిడుగు వెంకట రామూర్తి పంతులు. ఈరోజు నేను గిడుగు వెంకట రామూర్తి పంతులు ఆగస్టు 29, 1863 శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాను. నాకు గురజాడ అప్పారావు మంచి స్నేహితుడు. మేము ఇప్పుడు మనతో మాట్లాడింది, ఈరోజు మనమైతే ఏ భాష యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకుంటున్నామో
ఆ భాషకై కృషి చేసినటువంటి వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి పంతులు. మన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులతోటి ఒంగోలు మాంటిసోరీ స్కూల్లో గిడుగు రామ్మూర్తి ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల కరెస్పాండెంట్ శబరినాథ్, ప్రిన్సిపాల్ నూరుద్దీన్ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రత్యేకంగా అన్వేష్, సూర్యవర్ధన్, జస్వంత్ బుర్రకథ ద్వారా గిడుగు రామ్మూర్తి జీవిత చరిత్రను వీక్షకులకు తెలియజేశారు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థినులు తెలుగు తల్లి వేషధారణలో మీనాక్షి నృత్య ప్రదర్శన చేశారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతూ 6వ తరగతి విద్యార్థులు పాడిన పాటలు అందరినీ అలరించాయి. వ్యాసరచన, శతక పద్యాల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ శబరినాథ్, ప్రిన్సిపాల్ నూరుద్దీన్ బహుమతులను అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమాన్ని తెలుగు ఉపాధ్యాయులు శ్రీదేవి, గోపి, కేశవ, వ్యాయామ అధ్యాపకులు రమేష్, అనిల్, గోపి నిర్వహించారు. అరే ఆయన తెలుగు భాషకు చేసింది అంత కృషి చేసింది అంతా ఇంత కాదు. అరే నంది, ఈ రోజు నాయకుడు గిడుగు లాంటి పిడుగు కథ చెబుతాడంట్రా. అవునా నాయక? అవును అవును, చెప్పు నాయక, చెప్పు చెప్పు. 1863 ఆగస్టు 29న వీరరాజు వెంకటరమణకు జన్మించాడురా. మేనమామ ఇంట ఆంగ్ల విద్యను అభ్యసించాడురా. గురుజారు గారితో స్నేహం చేశాడురా. దొరగారి పాఠశాలలో కొలువులో చేరాడురా. తరిగిటదా ఈ మాత్రమే పుట్టినరోజు. సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు రాష్ట్రాలకు చట్టబద్ధత కల్పిస్తూ ఇచ్చిన తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు అన్నారు. నగరంలోనే అంబేద్కర్ గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 22వ తేదీన ఒంగోలులో జరిగే ప్రజాగర్జన సభ కరపత్ర ఆవిష్కరణ చేశారు. 1997లో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేశారని, ఆ తర్వాత 2004లో సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని రద్దు చేసిందన్నారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పు పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దళిత సంఘాలు, మాల సంఘాలు, జేఏసీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పునికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 22వ తేదీన ఒంగోలు నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిరసన సభ జరుగుతుందన్నారు. ఈ సభకు మాలలు, మాల మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొనాలన్నారు. సమావేశంలో జై జనం పార్టీ అధ్యక్షులు చప్పిడి రవిశంకర్, చిట్టిమాల సంపత్ కుమార్, కె రమేష్, ఆర్ఎస్ రత్నం, పీటర్ పాల్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ నెల 1వ తేదీన గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం చంద్రచూడ్ సారథ్యంలో 6:1 ధర్మాసనం ఒక రాజ్యాంగ వ్యతిరేక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపైన వర్గీకరణ క్రిమిలేర్ పద్ధతి పాటించమని ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ ఆర్టికల్ 341 ధిక్కరిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు,
మరియు మాల సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా తీర్పు నిరసిస్తూ మరొకసారి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పుని పునఃపరిశీలించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సుప్రీంకోర్టు తీర్పుని నిరసిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం పునఃపరిశీలించాలని కోరుతూ వచ్చే నెల 22వ తేదీన ఒంగోలు నెల్లూరు బస్టాండ్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో సభ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సభకు జాతీయ రాష్ట్ర మాల సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, మేధావులు, అంబేద్కర్ వాదులు అందరూ కూడా ఈ సభలో పాల్గొంటారని తెలియజేస్తూ ఉన్నాము. మోడీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూర్చొని రిజర్వేషన్లు ఎత్తేసే భాగంలో క్రమంగా కృష్ణమాదిగతోటి వాళ్ళు కొమ్మక్కయ్యి కృష్ణమాదిగని మాదిగల ఓట్ బ్యాంకుని వాడుకోవటానికి కృష్ణమాదిగ లోపాయకర ఒప్పందం కుదుర్చుకొని మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మీకు ఓట్లు వేస్తామని చెప్పి కృష్ణమాదిగ ప్రధానమంత్రి, సాక్షాత్ ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్ రావటం అనేది ఇది చారిత్రకమైనటువంటి ఒక సిగ్గుచేటు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి అనేవాడికి అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు సమానంగా చూసుకోవాలి తప్పనిచ్చి అతనే ఒక కులం మీద డయాస్ ఎక్కి నేను ఈ కులానికి సపోర్ట్ అని చెప్పడం అనేది చాలా హేయమైన చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికంటే ఎక్కువగా నష్టపోతారంటే భారతదేశంలో ఉన్న ఎక్కువ కులం చమర్లు అనగా మాదిగులు అని అర్థం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 ఈ ఆర్టికల్ని ఇక్కడ పార్లమెంట్లో ఇది చట్టసభలో పార్లమెంట్లోనే బిల్లు పెట్టి రాష్ట్రపతి చేత ఆమోదం చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు ఆయన భారత రాజ్యాంగంలో లిఖించడం జరిగింది. అయితే ఈ మనువాదన పాలనలో ఎవరైతే ఈ దళితులు ఐక్యంగా ఉండి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పన్నాడు. ఈ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఆ తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ రావాలంటే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ కావాలని చెప్పేసి ఆ ఓట్ బ్యాంకుని చేల్చడానికి ఎస్సీ వర్గీకరణ చిచ్చు పెట్టారు. ఇది గ్రహించాలి. ముందు రోజుల్లో ఈ ఎస్సీలను ఐక్యంగా ఉండకుండా విడదీయడానికే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ తూచే తప్పకుండా మన మీద ఒక ప్రణాళిక వేసి ఒక మనువాదిని మన మీద పెడుతున్నారు. కాబట్టి మనం అందరం గ్రహించి మనం జ్ఞానంగా ఉండి ఈ పోరాటంలో అందరూ ఐక్యమత్యంతో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. చేమకుర్తిలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ హై స్కూల్లో ఎన్సీసీ విద్యార్థులు ఆధ్వర్యంలో 10K వాకింగ్ నిర్వహించారు. చేమకుర్తి మెయిన్ సెంటర్ నుంచి సంతనోతులపాడు మెయిన్ సెంటర్ వరకు 10K వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ ఏడీ వెంకటకృష్ణారెడ్డి, యోగా గురువు వెల్లంపల్లి రంగారావు, ఎన్సీసీ ఏఓ వెంకటేశ్వరరావు, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారాన్ని తీసుకొని చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. ఆటలు ఆడండి, ఆరోగ్యంగా ఉండండి. ఆటలు ఆడండి, ఆరోగ్యంగా ఉండండి. పేరు తేవాలి, పేరు తేవాలి, మంచి పేరు తేవాలి, పేరు తేవాలి. మనలో ఉన్నటువంటి శక్తిని ఆదా చేసుకుంటూ ఒకరికి హెల్ప్ చేయాలనే సందర్భంలో మన చీమకుర్తి పట్టణ ఫిజియోథెరపీ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అందరూ ఐక్యంగా ఏర్పడి అందరూ కూడా కలిసికట్టుగా మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని వేరే వాళ్లకు పంచి ఆ ధైర్యంతో ముందుకు నడిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మనకు చేసేటువంటి సేవ అనేది ఎటువంటి ఖర్చు లేకుండా సేవ అనేది అందరికీ అందుతుంది. ముఖ్యంగా ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే
ఎవరైనా అనాథలు ఉన్నా కానివ్వండి, ఎవరైనా వృద్ధులు ఉన్నా కానివ్వండి, వాళ్ళకి చేయుతుగా ఉంటూ మనము అందరికీ వారి యొక్క సహాయాన్ని, అంటే మన నుంచి వచ్చే సహాయం కానివచ్చు. జాతీయ మన క్రీడల దినోత్సవం ఈరోజు, దాన్ని పురస్కరించుకొని హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 10K వాక్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం అనేది, ఈ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఈ మానవ సమాజంలో మన ఒక భాగము. ఈ మన ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ మెయిన్ అలవాట్లు, ఈ ఫుడ్ అలవాట్ల వలన ఈ మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు అంతా అలవాటు పడినారు. అందువలన మన ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా తగ్గింది. ఇప్పుడు మనకు గుర్తుంచుకొని మనం అందరం పొద్దున్నే ఒక వ్యాయామం చేయడము, మన ఆహార అలవాట్లు మార్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ హెల్పింగ్ ఆధ్వర్యంలో మన శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. స్నేహం అంటే అన్నీ చెప్పుకునేలా ఉండాలి, బంధం అంటే అన్నీ పంచుకునేలా ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బిల్డన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.